హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్వి సురేష్ ప్లానెట్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? ఇంకా లేదా? అయితే వెళ్ళి ఇప్పుడే చేసేయండి. నేను ఇంతకుముందు అప్లోడ్ చేసిన లాంగ్ వీడియోస్ అన్నీ చూసారా? చూడకపోతే చాలా బాగుంటాయి, వెళ్ళి చూసేయండి. ఈ వీడియో ఏంటి అంటే, నా ఫ్రెండ్ మా ఇంట్లోనే ఉందని తెలుసు కదా మీ అందరికీ. నేను తను కలిపి అన్నవరం వెళ్తున్నాం అనమాట. ఈ వీడియో ఎప్పుడు రికార్డ్ చేస్తున్నానంటే, మేము అన్నవరం వెళ్ళి వచ్చేసిన తర్వాత రికార్డ్ చేస్తున్నాను. ఎందుకు అంటే మాకు వెళ్ళేటప్పుడే టైం సరిపోలేదనమాట. ట్రైన్ దగ్గరికి వచ్చే వరకు మేము ఇంకా ఇంట్లోనే ఉన్నాం. సో ఫాస్ట్గా వెళ్ళిపోయాం. నేను రికార్డ్ చేయలేదన్నమాట, అంత హడావిడిలో వెళ్ళిపోయాము. సో ఇప్పుడు వచ్చిన తర్వాత ఇంట్రో ఇవ్వలేదని చెప్పి ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను. సో గైస్, ఈ వీడియో ఏంటి అంటే, నా ఫ్రెండ్తో నేను అన్నవరం వెళ్తున్నాను అనమాట. సో ఫాస్ట్గా రెడీ అయిపోయి రైల్వే స్టేషన్కి వచ్చాము. రైల్వే స్టేషన్ మేము వచ్చిన కరెక్ట్గా ఒక 5 మినిట్స్కే ట్రైన్ వచ్చేసింది. మేము ఒక్క 5 మినిట్స్ లేట్ అయ్యి ఉంటే ట్రైన్ వెళ్ళిపోయేదనమాట. సో ట్రైన్ ఎక్కిన తర్వాత మేము ఆ వ్యూస్ అన్నీ ఎంజాయ్ చేసుకుంటూ చాలా మాట్లాడుకుంటూ వెళ్ళాము. నేను సుని ఫస్ట్ టైం వెళ్ళామన్నమాట ఇలా టెంపుల్ డేట్. ఇదివరకు మేము ఎప్పుడు కూడా టెంపుల్కి వెళ్ళలేదు కలిసి, ఇదే ఫస్ట్ టెంపుల్ అనమాట. అది కూడా అన్నవరం వెళ్ళాము. అనుకోకుండా వెళ్ళామన్నమాట. అసలుకి అన్నవరం వెళ్దామా వద్దా అని చెప్పి వెళ్ళాము. ఎందుకు వెళ్దామా వద్దా అని అంతసేపు ఆలోచించాము అంటే, అంతకుముందే మేము మ్యారేజ్కి వెళ్ళాము, ఆ నెక్స్ట్ డేనే వైజాగ్ వెళ్ళాము. ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయాం. వెళ్ళాలా వద్దా అని చెప్పి అనుకున్నాము. కానీ మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏంటో, వెళ్ళిపోవడమే బెస్ట్ అని చెప్పి వచ్చేసామన్నమాట. బాగా అయితే మేము ఎంజాయ్ చేసాము. తను మా ఇంట్లో ఉన్నన్ని రోజులు వచ్చేసామన్నమాట అన్నవరం. నేను ఎప్పుడూ అన్నవరం వెళ్తూ ఉంటాను. మా యానివర్సరీకి మేము ఇక్కడ వ్రతం కూడా చేయించుకుంటాము. నాకు కొత్త కాదు అన్నవరం. సునియే ఎప్పుడో చిన్నప్పుడు వచ్చిందంట, మళ్ళీ రాలేదంట. సో నాకు కొత్త కాదు కాబట్టి నేనే గైడ్ చేశాను అనమాట దాన్ని. ఇదే రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ కూడా నేను చాలాసార్లే వచ్చాను, కానీ సుని ఫస్ట్ టైం అనమాట ఈ రైల్వే స్టేషన్కి రావడం. ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు వచ్చిందంట. అన్నవరం వచ్చేసాం ఫైనల్లీ. అండ్ ఇదే మేము వచ్చిన ట్రైన్ అనమాట, అన్నవరంకి వచ్చిన ట్రైన్. ఇదే రైల్వే స్టేషన్, అన్నవరం రైల్వే స్టేషన్. ఇక్కడికి వచ్చి లిఫ్ట్ ఎక్కాలి. లిఫ్ట్ ఎక్కుతున్నాము. ఇక్కడ ఆల్రెడీ ఎలాగా లిఫ్ట్లో మనం కనిపిస్తున్నాం కదా అని చెప్పి ఒక చిన్న వీడియో తీసేసుకుందామని చెప్పి వీడియో తీసుకున్నాను. అండ్ లిఫ్ట్ ఎక్కి దిగేసి ఇటు పక్క వచ్చామన్నమాట. ఇదే బయటికి వెళ్ళాల్సిన రూట్ అనమాట, స్టేషన్ నుంచి బయటికి. సో అక్కడ సుని వీడియో తీస్తుంది, నేను వెళ్తున్నాను అనమాట. నాకైతే చాలా కొత్తగా అనిపించింది అలా వీడియో తీసుకోవడం. నెక్స్ట్ ఆ రైల్వే స్టేషన్లోనే దేవస్థానం బస్సెస్ అని ఉన్నాయి. పర్ హెడ్ 10 రూపీస్ ఛార్జ్ చేశారు. అక్కడ మేము బస్సు ఎక్కాము. అక్కడి నుంచి బస్సు ఎక్కి మేము డైరెక్ట్ కొండపైకే వెళ్ళిపోయామన్నమాట ఆ బస్సులో. ఇక్కడ నేను అన్నీ చూపిస్తున్నాను అనమాట సునికి. సుని ఇక్కడి నుంచే మెట్లెక్కి కొండపైకి వెళ్ళాలి అని చెప్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మేము రోడ్ అంతా అయిపోయింది. ఇప్పుడు కొండపైకి వెళ్ళే రూట్ వస్తుందన్నమాట. ఇదే కొండపైకి వెళ్ళే రూట్. నాకైతే విండో సీట్ రాలేదు, అందుకే నేను రికార్డ్ చేయలేకపోయాను. తర్వాత ఇక్కడ ఆంటీ కొంచెం వెనక్కి వెళ్ళారు, అప్పుడు నాకు ఈ వ్యూ తీయడానికి అయిందనమాట. చాలా పీస్ఫుల్గా మేము కొండపైకి వచ్చేసామన్నమాట. కొండపైకి వచ్చేసిన తర్వాత నేనేమో సునీకి చెప్పాను, నాకు తెలుసు నేను చాలాసార్లు వెళ్ళాను అని. కాకపోతే నేను ఒక రూట్ నుంచి వస్తాను, ఇది ఇంకొక రూట్ నుంచి వెళ్ళడం వల్ల నేను ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయాను. నాకేం తెలియలేదు. అంటే నాకు ఒక పక్కనే తెలుసు, అందుకని చెప్పి నాకు తెలియలేదనమాట ఈ రూట్ ఎలాగని చెప్పి. అప్పుడు నేను మా స్వామికి కాల్ చేశానమాట. కాల్ చేసి అడిగాను, ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి ఏంటి ఇది. మనం ఎప్పుడూ వచ్చే రూట్లో లేదు, ఇక్కడ ఏవో కొత్తగా గోపురాలు కనిపిస్తున్నాయి, నాకు ఈ రూట్ తెలియలేదు అని చెప్పి అన్నాను. అంటే ఇటు సైడ్ ఉన్నారు అని చెప్పి అడిగితే ఇలా చెప్పాను, ఇటు సైడ్ ఉన్నాము అని చెప్పి. సో తను గైడ్ చేశారు. మేము అలానే వెళ్ళిపోయాము. అక్కడ కూడా చెప్తున్నారులేండి ఎలా వెళ్ళాలి అని. కాకపోతే నేను ఇంతకుముందు వచ్చాను కదా, అలా లేదు ఏంటి అని చెప్పి కన్ఫర్మ్ చేసుకోవడానికి అని చెప్పి నేను ఫోన్ చేసి అడిగాను. అప్పుడు బయట అక్కడ కొబ్బరికాయలు ఇంకా మనం దేవుడికి తీసుకెళ్ళాల్సినవన్నీ మేము కొనేసుకొని లోపలికి వెళ్ళామన్నమాట. ఇక్కడ ఇది నాకు తెలుసు అనమాట. ఇక్కడ నుంచి ఫొటోస్ తీసుకుంటారు. నాకు ఇటు సైడ్ నుంచి తెలుసు, బస్సు బ్యాక్ సైడ్ నుంచి రావడం వల్ల నాకు తెలియలేదు. నేను ఎప్పుడు బస్సులో రాలేదు, అందుకే నాకు ఆ రూట్ తెలియలేదు అనమాట. ఆ పక్కనే ఆవు నెయ్యి ఒత్తులు అని కనిపించింది కదా, ఆ ఒత్తులు అక్కడ తీసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ ఒక చెట్టు ఉంటుంది, అక్కడ వెలిగిస్తారనమాట. నేను మీకు ఆ చెట్టుని చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఈ వ్యూ అయితే చూడండి. నేను ఈ వ్యూ ఎప్పుడు చూడలేదు. అదిగో ఆ చెట్టే. ఆ చెట్టుని నేను ఇంకా మీకు క్లియర్గా చూపిస్తాను. నేను ఈ వ్యూని ఎప్పుడు ఇంత పీస్ఫుల్గా చూడలేదనమాట, ఇప్పుడే చూస్తున్నాను. ఎప్పుడు టెంపుల్కి వచ్చినా వచ్చి వ్రతం చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళమి. మొత్తం టెంపుల్ నేను ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇక్కడ నుంచి ఆ వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది. నేను సుని అయితే బాగా ఎంజాయ్ చేసాం, మంచి మంచి ఫొటోస్ కూడా తీసుకొని ఈ వ్యూలో. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ వ్యూ, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా చూపిస్తాను ఈ వ్యూ.
కాకపోతే ఇక్కడి నుంచి కాదు, వేరే దగ్గరికి వెళ్తాం, అక్కడి నుంచి చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఈ పక్కనే ఇక్కడ ఏదో యాగం చేస్తున్నారనమాట. ఇక్కడ నుంచి చాలా ట్రై చేశాను తీద్దామని, కానీ అన్ని చెట్లు అడ్డొచ్చాయి. ఇప్పుడు నేను వచ్చాను అనమాట ఫ్రేమ్లో. ఇప్పటివరకు నేను లేను కదా. సుని అనింది, నువ్వు లేవు ఇప్పటివరకు ఫ్రేమ్లో, నువ్వే తీసుకుంటున్నావు ఎందుకు, నేను ఖాళీగానే ఉన్నాను కదా, నేను తీస్తాను అని చెప్పి తీస్తుందనమాట. సో నేను మీ అందరికీ ఇప్పుడు వ్యూ చూపిస్తున్నాను. చాలా బాగుంది కదా. ఇక్కడ మొత్తం ఇల్లు, ఇదంతా వాటర్. ఇంకా క్లియర్గా తీద్దాము అని చెప్పేసి అనుకుంటే అక్కడ చెట్లు అడ్డొస్తున్నాయి. వేరే దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి తీసాను, అది మీకు నేను పెడతాను. సో ఇక్కడ నేను సునీకి చెప్తున్నాను, అది కట్ చేసి షార్ట్ తీసుకుందాము అని చెప్పేసి అన్నాను. నెక్స్ట్ పైనుంచి చూసాము, ఇంకొంచెం కిందకి వెళ్ళి చూద్దాం సుని అని చెప్పి నేను సుని వెళ్తున్నాం అనమాట. అక్కడ యాగం చేస్తున్నారని చెప్తున్నాను కదా, అక్కడ పూజలు చేస్తున్నారని చెప్పి అక్కడ కొంచెం దండం పెట్టుకున్నాము. అండ్ నెక్స్ట్ అక్కడి నుంచి మీకు వ్యూ చూపిస్తాననే కదా వచ్చాను, కానీ అది మిస్ అయిపోయిందే. లేదు మిస్ అవ్వలేదు గైస్, ఇదే ఆ వ్యూ అనమాట. వెనకాల కృష్ణుడు కనిపిస్తున్నారు కదా, అక్కడి నుంచి వ్యూ అయితే కనిపించలేదు. సో అక్కడ మేమే చిన్న ఫొటోస్ తీసుకొని గోశాలకు వచ్చామన్నమాట. ఇక్కడ ఆవులన్నీ ఉంటాయి, మనం ఆవులకి ఫీడ్ చేయొచ్చు. ఇదే స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట. గో సంరక్షణ పథకం ట్రస్ట్ అంట ఇది. సో ఇలా లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళగానే పెద్ద పెద్ద ఆవులు ఉన్నాయి. ఫస్ట్ సుని ట్రై చేసింది దానికి ఫుడ్ పెట్టడానికి, అస్సలు పని అవ్వలేదు. నేను వెళ్ళాను, నేను పెడతాను అని చెప్పి ఇలా దగ్గరికి వెళ్తున్నాను, కానీ భయం వేసింది వాటిని చూస్తే ఎక్కడ పొడుస్తాయి అని చెప్పి. సో దూరం నుంచే చూడడం బెస్ట్ అని చెప్పి దూరం నుంచే చూస్తున్నాము. దూరం నుంచే చూస్తే నేను కూడా ఇది ఫస్ట్ టైం అనమాట ఇక్కడికి వెళ్ళడం. ఇంతకుముందు నేను ఎన్నిసార్లు వచ్చినా వెళ్ళలేదు. సో ఇలా వెనక్కి చూడగానే అక్కడ చిన్న ఆవు కనిపించింది అనమాట. మనకి పెద్ద ఆవులతో పని అవ్వదు అని చెప్పి ఆ చిన్న ఆవు దగ్గరికి వెళ్దాము అని చెప్పి అక్కడికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళే దారిలో ఇక్కడ కృష్ణుడు గోపికలు కనిపించారు. ఇది బాగా నచ్చింది నాకు. అది అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. నెక్స్ట్ ఆవు దగ్గరికి వెళ్ళి దాన్ని టచ్ చేస్తుంటే పాపం అది భయపడుతుంది. నేను దానికి భయపడుతున్నాను, అది కూడా నాకు భయపడుతుంది. సో అలా కొంచెం సేపు దాని దగ్గర ఉండి దాన్ని బుజ్జగించి లాస్ట్కి నా మాట వినిందనమాట అది. సో దాంతో నీట్గా వీడియోస్ తీసుకున్నాను, ఫొటోస్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి వచ్చాము. మళ్ళీ ఒకసారి వీటి దగ్గరికి వెళ్దామని, కానీ మాకు ధైర్యం సరిపోలేదు. సో ఇంకా అక్కడి నుంచి వచ్చేసాము. ఆ గోశాల పక్కనే మనకి న్యాచురల్ సన్లైట్తో టైం చెప్పే ఒక క్లాక్లా ఉంటుంది అనమాట అక్కడ. సో అక్కడికి వెళ్దాము అని చెప్పి వెళ్తున్నాము. ఇక్కడి నుంచే మీకు ఒక వ్యూ చూపిస్తాను అని చెప్పాను కదా, ఇక్కడి నుంచే కనిపిస్తుంది చూడండి. ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళడానికి కొన్ని స్టెప్స్ ఎక్కాలి. స్టెప్స్ ఎక్కిన తర్వాత ఇగో ఇక్కడి నుంచి కనిపిస్తుంది అనమాట. మనం ఫస్ట్ అక్కడి నుంచి మీకు ఒక వ్యూ చూపిస్తానని చెప్పాను కదా, ఇక్కడి నుంచి కనిపిస్తుంది అన్నమాట ఆ వ్యూ. ఇక్కడ చూడండి బాగా. అండ్ నెక్స్ట్ ఇక్కడ బాగా తీస్తాను నెక్స్ట్ ఫ్రేమ్లో చూడండి. ఇదనమాట అక్కడి నుంచి మాకు కనిపించిన వ్యూనే ఈ వ్యూ అనమాట. ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుంది అని చెప్పాను కదా, అది ఇదే అనమాట. చూడండి బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. కొండలు వాటరు, నాకైతే మంచి వైబ్ వచ్చింది ఈ ప్లేస్ చూడగానే. అండ్ నెక్స్ట్ ఇదిగో ఇదే అనమాట. ఇక్కడ రాశారు మనకి ఎలా ఎలా కనిపిస్తుంది అని చెప్పి, అది అందుకే వీడియో తీశాను. అండ్ ఆ పక్కనే బోల్డంతా వాటర్ స్టోర్ చేస్తున్నారనమాట. ఆ పక్కనే ఉంది కదా అని చెప్పి ఇది కూడా క్యాప్చర్ చేశాను. అండ్ ఆ పక్కనే ఇంకొక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ అంటే శ్రీ స్వామివారి నిత్య కళ్యాణ మండపము అంట. అక్కడ అలానే రాసింది, కానీ ఆ ప్లేస్ ఏంటో నాకు తెలీదు, నేను ఎప్పుడూ చూడలేదు, ఇప్పుడే చూస్తున్నాను. ఈ వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ మీకు ఒక చెట్టు చూపిస్తానని చెప్పాను కదా, ఆ చెట్టు ఇదే. లోపల స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత అందరూ ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుంటున్నారనమాట. ఇక్కడ ఫస్ట్నే ఆంజనేయ స్వామి ఉన్నారు. ఆంజనేయ స్వామి పక్కనే ఇంకా అలా చెట్టు చుట్టూరు చాలా దేవుడు ఐడల్స్ ఉన్నాయి. ఇక్కడ నాకు కొన్ని పేర్లు తెలీదు. ఇక్కడ ఒక దేవుడు ఉన్నారు, అండ్ నెక్స్ట్ బ్యాక్ ఒక దేవుడు ఉన్నారు, అలా చుట్టూరు దేవుళ్ళు ఉన్నారనమాట. అండ్ ఇక్కడ వినాయకుడు కూడా ఉన్నారు. ఇక్కడ వినాయకుడు కూడా ఉన్నారు. అండ్ వినాయకుడు తర్వాత సర్పము, పాము ఉన్నారనమాట. పాము తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి వస్తారనమాట. చెట్టు అయితే చాలా పెద్దది. అక్కడ ఆవు నెయ్యితో చేసిన వత్తులు అమ్ముతున్నారు కదా, అక్కడ కొనేసి ఇక్కడ వచ్చి వెలిగిస్తున్నారనమాట. ఇదనమాట చెట్టు. అండ్ ఆ తర్వాత ఇలా పక్కకు వచ్చాము వేరే సైడ్కి. ఇక్కడైతే అందరూ కూర్చొని ఉన్నారు. పైన పెద్ద పెద్ద ఫ్యాన్లు ఉన్నాయి. ఆ ఫ్యాన్ నేను ఇంతకు ముందే చూశాను, వీళ్ళకి చూపిద్దామని చెప్పి వాళ్ళని ఇటు సైడ్ తీసుకొచ్చి ఫ్యాన్స్ చూపించాను అనమాట. అమ్మో ఇంత పెద్ద ఫ్యాన్స్ అనుకుంది సుని. అండ్ నేను కూడా ఫస్ట్ టైం చూసినప్పుడు అలానే అనుకున్నాను. నెక్స్ట్ ఇంకొక సైడ్కి వచ్చాము. ఈ సైడ్ నాకు తెలుసు అనమాట. ఇప్పటి వరకు ఉన్నాం కదా, ఆ సైడ్ అంతా నేను ఎప్పుడు చూడలేదు. ఇటు సైడ్ అయితే నేను చూశాను. నెక్స్ట్ అక్కడ పెళ్ళి జరుగుతుంది కదా, అందుకు అక్కడ చిన్న మండపంలో వేశారు.
అండ్ అక్కడ ఒక వైట్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, మేము అక్కడికే వెళ్తామన్నమాట. ప్రతిసారి వ్రతం చేయించుకునేటప్పుడు ఆ వేలోంచే వెళ్తాము. అండ్ ఇది వచ్చేటప్పటికి ఇక్కడ అన్ని కొన్ని టెంపుల్స్ ఉన్నాయి. ఆ టెంపుల్ వచ్చేటప్పటికి రామాలయం అనుకుంటాను, అక్కడ రాసుంది ఆ రామాలయమే. అండ్ ఆ తర్వాత ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని చెట్లు ఉంటాయి. ఈ చెట్ల దగ్గర నుంచి మళ్ళీ అక్కడ నుంచి మనకి వ్యూ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ వరకు వచ్చి మేము బ్యాక్కి వెళ్ళిపోతున్నాం అనమాట. ఎందుకంటే ప్రసాదం తీసుకుందామని చెప్పి, ప్రసాదం తీసుకొని మళ్ళీ ఈ వేలోనే వెళ్దాం అనుకున్నాము. ఎందుకంటే ఆ వేలోనే అక్కడ అన్న సంతర్పణ చేస్తారు ప్రసాదం, అది తీసుకొని వెళ్దాము అని చెప్పి బ్యాక్కి వెళ్తున్నాం అనమాట. ఇదే రామాలయం. సో రామాలయం పక్క నుంచి ఇలా వెళ్తే అక్కడ ప్రసాదం కౌంటర్ ఉంటుంది. సో అలా వెళ్తూ అక్కడ బ్యాక్గ్రౌండ్ బాగుంది కదా అని చెప్పి లాంగ్ ఫ్రాక్ వేసుకున్నానని చెప్పి అలా తిరిగాను. బాగుందని చెప్పి ఇంకొకసారి తిరుగుదామని వచ్చాను. కానీ అలా తిరుగుతుంటే అందరూ చూస్తున్నారు, చాలా డిఫరెంట్గా అనిపించిందని చెప్పి వచ్చాము. కానీ మేము రామాలయం చూసాం కానీ లోపలికి వెళ్ళలేదు. దండం పెట్టుకుందాము అని చెప్పి వెళ్దాం అనుకున్నాము. మళ్ళీ మాకు అక్కడ అన్న సంతర్పణ దగ్గర క్యూ లైన్ పెద్దదైపోతుందని చెప్పి బయట నుంచే దండం పెట్టేసుకున్నాము. బయట నుంచే దండం పెట్టేసుకొని ప్రసాదం కౌంటర్ దగ్గరికి వెళ్ళడానికి వెతుక్కుంటున్నాం. యాక్చువల్లీ మాకు తెలియదు ఎక్కడో ప్రసాదం కౌంటర్, నేను ఎప్పుడు తీసుకోలేదు, నేనే వెళ్ళి డైరెక్ట్గా ప్రసాదం, అందుకని చెప్పి వెతుకుతున్నాం అనమాట ప్రసాదం కౌంటర్ ఎక్కడని. అక్కడ ఉందని చెప్పి అక్కడికి వెళ్తున్నాము. వెళ్ళి ప్రసాదం తీసుకుందాము అని చెప్పి, సో అక్కడ రాసుందని చెప్పి వెళ్ళాము ప్రసాదం తీసుకోవడానికి. కాకపోతే మేము ప్రసాదం కౌంటర్ నుంచి వ్రతం కౌంటర్కి వెళ్ళిపోయామన్నమాట. ఫస్ట్ వ్రతం కౌంటర్ నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చి ప్రసాదం కౌంటర్ దగ్గరికి వెళ్ళాము. ప్రసాదం కౌంటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి మనకి ఎన్ని కావాలితే అన్ని బిల్ తీసుకొని మనకి బిల్ ఇస్తారు. ఆ బిల్ తీసుకొని మనం ఇంకో ప్లేస్కి వెళ్ళి అక్కడ ప్రసాదాలు కలెక్ట్ చేసుకోవాలి. మేమైతే చాలా ఎక్కువ ప్రసాదం ప్యాకెట్స్ తీసుకున్నాము. ఎందుకు అంటే నేను ప్రతిసారి అడుగుతారు, అన్నవరం ఎన్నిసార్లు వెళ్తే ప్రసాదం తీసుకురావా అని చెప్పి. నేను ఎప్పుడు తీసుకురాలేదు. కాకపోతే సునీ ఈసారి చాలా ఎక్కువ ప్రసాదాలు తీసుకుంది ఇవ్వడానికి. అన్నవరం ప్రసాదం అంటేనే ఫేమస్ కదా, సో ఇద్దాము అని చెప్పి మేము ఎక్కువ ప్యాకెట్స్ తీసుకున్నాము. చూడండి ఎన్ని ప్యాకెట్స్ తీసుకున్నామో. మా ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారనమాట నేను వెళ్ళిన ప్రతిసారి తే అని చెప్పి. అండ్ నెక్స్ట్ ప్రసాదం కౌంటర్ దగ్గర నుంచి కొంచెం ప్రసాదం మేము తినేసిన తర్వాత మళ్ళీ బస్ స్టాప్కి వచ్చాము, సేమ్ బస్ ఎక్కడానికి. మా ట్రైన్ ఈరోజు క్యాన్సిల్ అయిపోయిందనమాట. మేము మార్నింగ్ ట్రైనే చూసుకున్నాం, రిటర్న్ ట్రైన్ చూసుకోలేదు. సో ఆ ట్రైన్ క్యాన్సిల్ అయింది. మేము బస్సులోనే వెళ్ళాలి అని చెప్పి మేము మామూలుగా దేవస్థానం నుంచి రైల్వే స్టేషన్కి కాకుండా బస్ స్టాప్కి బస్ ఎక్కేసామన్నమాట. దిగుతున్నప్పుడు వ్యూ అనమాట ఇది, కొండ దిగుతున్నప్పుడు వ్యూ చూసారు కదా. పక్కన మొత్తం వాటర్ వచ్చింది. ఇందాక మొత్తం చెట్లు కనిపించాయి, ఇప్పుడు మొత్తం వాటర్ కనిపిస్తుంది అనమాట. మనం పైనుంచి వ్యూ చూసాం కదా, ఆ వ్యూనే ఇక్కడ నుంచి కనిపిస్తుంది అనమాట. చాలా బాగుంది, మీరు కూడా చూసేయండి నాతో పాటు. మేము పైనే అన్న సంతర్పణ చేస్తారు కదా, అక్కడ తినేద్దాం అనుకున్నాము. కానీ అక్కడ చాలా పెద్ద లైన్ ఉందని చెప్పి మేము అక్కడ తినకుండా కిందకు వచ్చాము. కొండ కిందకు వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. కనీసం బ్రేక్ఫాస్ట్ అయినా చేసి ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోదాము అని చెప్పి బ్రేక్ఫాస్ట్కి అని చెప్పి వెతికి ఒక హోటల్కి అయితే వెళ్ళాము. ఇక్కడ టిఫిన్ అయితే చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. ఎవరైనా అన్నవరం వెళ్ళి టిఫిన్ చేయాలనుకుంటే ఇక్కడ ట్రై చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. స్పైసీ చట్నీస్ ఎవరికైతే ఇష్టమైతే వాళ్ళు ఇక్కడ తప్పకుండా తినాలి. చట్నీ అయితే చాలా స్పైసీగా ఉన్నాయి. దోశ విత్ స్పైసీ చట్నీ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను సునీకి చెప్తున్నాను అనమాట, ఇక్కడ నుంచే మెట్లెక్కి వెళ్తారు అంటే ఆటో అంకుల్ చెప్తున్నారు ఇక్కడ 24 hours ప్రసాదం ఉంటుందమ్మా అని చెప్పన్నారనమాట. అండ్ నెక్స్ట్ బస్ స్టాప్కి వచ్చేసాము, ఎందుకంటే ట్రైన్ క్యాన్సిల్ అని చెప్పాను కదా. బస్ ఎక్కి ఇంటికి వచ్చేసామన్నమాట. గైస్ ఇక్కడ వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.